హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కాకినాడలో చాలా వినాయకులను అయితే పెట్టారండి. అందులో ఒక వినాయకుడు వచ్చి ఫస్ట్ వినాయకుడు ఇది టెంపుల్ స్ట్రీట్లో పెట్టారు. ఫ్రూటీ కుమార్ గారు వీధిలో అనమాట. ఇదొకటి వచ్చి మొత్తం ఏంటంటే గాజులు అనమాట అండి. గాజుల సెట్స్తో అలా వినాయకుడి కింద వినాయకుడి షేప్ని అయితే అమర్చారు. చాలా చాలా బాగుంది. చాలా స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంది. చాలా అయితే బాగుందండి. ప్రసాదం అది ఇస్తున్నారు. అంతా అయిపోయాక మనకు ఒక పాస్ ఇస్తున్నారు. అది మనం తీసుకున్నట్లయితే మనకు ఫైనల్ రోజున మనకి గాజులు అయితే ఇస్తారు. ఇది వచ్చి జగన్నాథపురంలో జెమ్స్ చాక్లెట్లు ఉంటాయి కదా, చాక్లెట్లతో పెట్టారండి వినాయకుడిని. చాలా చక్కగా ఉంది. కొంచెం స్పేస్ తక్కువగా ఉంది, బట్ చాలా బాగుంది. అందరికీ దర్శనానికి వీలుగా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. బాగుంది. ఈ థర్డ్ వినాయకుడు వచ్చి పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగుండా పెట్టారనమాట. ఇది వేసనకాయలతో పెట్టారు. వేసన గుళ్ళు ఉంటాయి కదండి, వేసన గుళ్ళు కాయలు ఉంటాయి కదా పైన, ఆ షెల్స్తో పాటు అలా కాయలతోనే అలా వినాయకుడిని అయితే పెట్టారు. షేప్ అయితే చాలా బాగుంది. ఆ చుట్టూ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. ఇది సందులోకి వెళ్ళాక లోపలికి ఉంటుంది, కానీ వెళ్ళడానికి రావడానికి బయట మనకి ఈజీగా అడ్రస్ తెలిసేందుకు వాళ్ళు ఒక ఫ్లెక్సీ కూడా పెట్టారు. పెద్ద మార్కెట్లో ఉంది ఇది. కాకినాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. కాకినాడ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా ఈ 9 days ఎలాగో ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు మీకు కుదిరినప్పుడు వెళ్ళి ఈ వినాయకులను దర్శనం చేసుకురండి. చాలా అయితే బాగుంది. మనకి ఇక్కడ కూడా పాస్లు ఇస్తున్నారు. పాస్ తీసుకుంటే మనం వేసనకాయలు ఫైనల్ రోజు తీసుకోవచ్చు. ఫైనల్గా భోగి గణపతి చాలా బాగుంది. భోగి గణపతి